ప్రైవేట్ టీచర్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు మిత్రుడు షబీర్ అలీ గారు, అలాగే ఏపీలో ఇలాంటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అంబేద్కర్ గారు, వేణుగోపాల్ గారు, వెంకటేశ్వర్లు గారు, సోదరిమణి విజయబాయి గారు, స్వరూప గారు, అలాగే మిగతా మిత్రులందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రైవేట్ టీచర్లందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఫస్ట్ ఎందుకంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూపించినటువంటి చొరవ, మీరు చూపించినటువంటి మీ సత్వ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనాన్ని ఎగరవేయడానికి ఉపయోగపడింది. చాలా విషయాల్లో కూడా మిత్రుడు షబీర్ కూడా చాలాసార్లు అనేక రకాలుగా ప్రైవేట్ టీచర్స్ని ఓ స్థాయిలోకి తీసుకోవాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళకి ప్రభుత్వం చేత ఒక ప్రత్యేక గుర్తింపు దొరికే విధంగా ప్రయత్నించాలని చెప్పి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆఖరికి కరోనా సమయంలో కూడా బిచ్చమెత్తుకొచ్చి ప్రైవేట్ టీచర్లను ఆదుకునేటువంటి ఏదో ప్రయత్నం అయితే చేసుకొచ్చిండు తన వంతుగా. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్లు అంటే శ్రీ చైతన్య నారాయణ టీచర్లో కాదు. నేను చాలాసార్లు కూడా చెప్తా ఉంటా, ఎందుకంటే నేను V6 ఛానల్లో ఉన్నప్పుడు ఈ మొత్తం ఉమ్మడి రాష్ట్రాన్ని హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేనే చూసేవాడిని, రిపోర్టింగ్ అంతా. అప్పుడు నాకు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన వచ్చింది. ఈ ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థలను ఎట్లా మింగుతూ ఉంటుంది, తద్వారా ఏం జరుగుతూ ఉంటుంది అనేది నాకు కొంత అవగాహన ఉండే. కానీ ఇవాళ యాజమాన్యాలు మీ దగ్గరికి ఎంతమంది వస్తారో తెలియదు. షబీర్ భాయ్ మా సర్టిఫికేట్లు ఇస్తలేరు, మమ్మల్ని వేధిస్తున్నారని మా క్యూనీస్ ఆఫీస్కు వందలాది మంది వస్తూ ఉంటారు ప్రైవేట్ టీచర్లు. సర్టిఫికేట్లు ఇస్తలేరు, మాకు అన్యాయం జరుగుతూ ఉంది, యాజమాన్యాలు హింస గురి చేస్తా ఉన్నాయి అని చెప్పి వాళ్ళందరికీ యాజమాన్యాలతో మాట్లాడి సర్టిఫికేట్లు ఇప్పించి వాళ్ళని విజయవంతంగా ఇంటికి పంపించడం జరిగింది. తీన్మార్ మల్లన్న టీం కానీ క్యూనీస్ కానీ. ఇంకా అంతేకాదు, ప్రైవేట్ టీచరు పాపం ఎక్కడనో సంగారెడ్డి ఎక్కడనో ప్రైవేట్ టీచర్గా పనిచేసేటువంటి కుటుంబానికి ఆపద వస్తే ఆదుకునేవాడు లేకపోతే 2 లక్షల రూపాయలు పెట్టి ఆ కుటుంబాన్ని ఆదుకొని ఆ బిడ్డకు ఆపరేషన్ చేయించి పంపించినటువంటిది తీన్మార్ మల్లన్న టీం. ఈ రకంగా అనేక రకాలుగా ప్రజల్ని ఆదుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ అనేకమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి. ఈ ఏ డిమాండ్ కూడా గొంతమ్మ కోరిక కాదు, ఇది ప్రైవేట్ టీచర్ల హక్కుల కోసం అడుగుతా ఉన్నారు. ఈ హక్కులన్నీ నెరవేరాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నేనొకటి ఈ సందర్భంగా ఈ ప్రైవేట్ టీచర్స్ ఫోరానికి ఈ సందర్భంగా ఒక సూచన చేయదలుచుకున్నా. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రభుత్వ విభాగాన్ని పరీక్షిస్తున్నట్టుగానే ప్రైవేటు విభాగాన్ని పరిశీలించడానికి కూడా ఒక వ్యవస్థ ఉండాలి. అప్పుడు ఈ వ్యవస్థ పోయి ఆ వ్యవస్థకు మొరబెట్టుకునేటట్టు ఉండాలి, ఆ వ్యవస్థ చర్చ కావాలి, ఆ విధంగా పోవాలి. అయితే ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలు కూడా విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దేటి.